హైదరాబాద్‌లోని అత్యంత దారుణమైన సంఘటన నెలకొంది. ఈ సంఘటన గురించి చెప్తే 100% మీరు తీవ్ర భయభ్రాంతికి గురవుతారు. ఎందుకంటే అంత పెద్ద ప్రమాదం జరిగింది. నిజంగా అందరి కళ్ళ ముందు అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. నేటి సమాజంలోని ఇటువంటి సంఘటనలు మన కళ్ళ ఎదురుగానే జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా మన చుట్టూ జరుగుతూ ఉన్నాయి. మనం నెగ్లిజెన్సీగా ఉంటే గనక మన మీద కూడా వచ్చే అవకాశం ఉంటది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా చూడండి వీడియో. అంతేకాకుండా మీకు చాలా క్లియర్‌గా చెప్తాను. అసలు ఏం జరిగిందనేది మీకు చాలా క్లారిటీగా అర్థమవుద్దమాట. దీని వెనకాల చాలా పెద్ద కథే నడిసింది. అసలు ఈ విషయాలన్నీ ఏంటో కూడా మీకు క్లియర్‌గా చెప్తానమాట. అసలు ఏం జరిగిందంటే హైదరాబాద్‌లోని ఒక 22 సంవత్సరాల కుర్రవాడికి ఒక 35 సంవత్సరాల వ్యక్తితోటి పరిచయం ఏర్పడిందన్నమాట. వీళ్ళిద్దరికీ మరి ఏం వచ్చిందో ఏం తెలీదు గానీ, వాళ్ళిద్దరి మయంగాను ఒక మనస్పర్ధలు ఏర్పడ్డాయి. అంటే ఆల్రెడీ 35 సంవత్సరాల వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ 35 సంవత్సరాల వ్యక్తి మీద క్రిమినల్ కేసులు గట్టా ఉన్నాయి. అంటే అంతకు ముందే నేర చరిత్ర కలిగిన వ్యక్తి మాట. ఈ వ్యక్తి నాకు తెలిసిన మట్టుకైతే కొంతమందిని బెదిరించో, లేకపోతే కొన్ని తప్పుడు పనులు చేస్తూ కొంతమందికి ఇబ్బంది కలుగునట్టు ఉన్నాడేమో తెలీదు గానీ, ఎప్పుడైతే ఈ 22 సంవత్సరాల కుర్రోడితోటి పరిచయం ఏర్పడిందో, ఈ కుర్రవాడిని కూడా కొన్ని ఇబ్బందులు పెడుతూ వచ్చినట్టున్నాడు. సో, ఎప్పుడైతే ఇలా ఇబ్బంది పెడతా ఉన్నాడో, ఆ కుర్రవాడు సహించాడు. ఎంతకని సహిస్తారు చెప్పండి ఒకసారి? ఎవరైనా గాని ఎంతకని సహిస్తారు? అలా సహిస్తూ, సహిస్తూ ఒకరోజు ఇంకా తట్టుకోలేక అతనితోటి గొడవ పడ్డాడు. ఈ గొడవ కాస్త కొంచెం, కొంచెం ఇంకా పెద్దయిపోయింది. ఇద్దరి అయితే మనస్పర్ధలు పెరిగిపోయాయి. వీళ్ళిద్దరూ కూడా పరిచయం ఎలా అయిపోయిందంటే ఒక శత్రువులుగా తయారైపోయారన్నమాట. ఎప్పుడైతే ఇలా శత్రువులు తయారయ్యారో హైదరాబాద్‌లోని నడి రోడ్డు మీద కొబ్బరి బొండాలు ఏదైతే నరుకుతారో, ఆ కత్తి మీకు తెలుసు కదా! కొబ్బరి బొండాలు నరికే కత్తి ఎంత షార్ప్‌గా ఉంటదో, అటువంటి కొబ్బరి బొండాలు నరికే కత్తితోటి ఎవరైతే ఈ 35 సంవత్సరాలు ఉన్నాడో ఈ వ్యక్తిని 22 సంవత్సరాల కుర్రవాడు అత్యంత దారుణంగా నరికి చంపేసాడన్నమాట. అందరి ముందు కూడా నడి రోడ్డు మీద. ఇలా ఎప్పుడైతే ఈ విధంగా అతన్ని చంపుతా ఉన్నాడో, మొత్తం అక్కడ ఉన్నటువంటి మొత్తం ప్రజలందరూ కూడాను పెద్ద పెద్ద కేకలు వేస్తూ, "బాబు వద్దు చంపొద్దు. ఏం జరిగింది అసలు? ఎందుకు చంపుతున్నావు అతన్ని?" అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అతన్ని ఆపే ప్రయత్నం చేశారు. అయినా గాని కసి తీరా విపరీతంగా నరికి చంపేసాడన్నమాట. ఆ వీడియో వైరల్ కూడా అవుతోంది ఎక్కువ. నడి రోడ్డు మీద చంపుతున్న వీడియో చాలా భయంకరమైన పరిస్థితి వీడియో అది. మొత్తం ప్రజలందరూ కూడా ఆ వీడియో చూసి తీవ్రంగా అయితే భయభ్రాంతికి గురయ్యారు. అసలు ఎందుకు ఈ కుర్రవాడు ఇంత దారుణంగా, ఎంత కక్షగా అయితే చంపుతున్నాడు. చూడడానికి చదువుకునే కుర్రవాడిలా ఉన్నాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటా ఉన్నారు. కానీ ఆ కుర్రవాడిని చంపడానికి ప్రధానమైన కారణాలున్నాయి. ఆ కారణాలు తెలుసుకుంటే 100% షాక్ గురవుతారన్నమాట. ఎందుకంటే ఒక టీనేజ్ వయసు వచ్చిన కుర్రవాడు ఒక 35 సంవత్సరాల వయసున్న వ్యక్తిని ఆ విధంగా చంపుతున్నాడంటే, అతను చంపడానికి ప్రధానమైన చాలా పెద్ద కారణమే ఉంటది. ఆ కారణం ఏంటో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఎందుకంటే నేటి సొసైటీలోని ఇటువంటి సంఘటనలు పెరిగిపోతా ఉన్నాయి. కొంతమంది పెద్ద వ్యక్తులు కూడా 35 సంవత్సరాలంటే ఒక రకంగా అయితే అతనికి పెళ్లి అయిపోయి ఉంటది. పిల్లలు కూడా ఉండే ఉంటారు. మరి ఇటువంటి వయసులో ఆ వ్యక్తి ఒక చిన్న కుర్రవాడి చేతిలో చనిపోయాడంటే దీని వెనకాల ఎంత పెద్ద కారణం ఉంటదో ఒకసారి ఆలోచించండి. అసలేం జరిగిందంటే ఈ ఇద్దరు వ్యక్తులకు కూడాను పరిచయం ఏర్పడిందని చెప్పాను కదా! ఈ పరిచయంలోనే ఈ గొడవలు కూడా వచ్చాయని చెప్పాను. ఈ గొడవలు దేనికొచ్చాయంటే, ఈ కుర్రవాడు ఎవరైతే ఉన్నారో ఈ కుర్రవాడు అతని దగ్గర పని చేస్తా ఉన్నాడన్నమాట. సో, ఎప్పుడైతే అతని దగ్గర పని చేస్తా ఉన్నాడో, ఈ కుర్రవాడు పాపం రోజు వస్తా ఉన్నాడు. ఇటువంటి క్రమంలోనే ఈ కుర్రవాడి తండ్రి చనిపోయాడన్నమాట. ఈ కుర్రవాడి తండ్రి చనిపోయాడు. ఇంటికి పాపం ఒకడే తన తల్లి, ఈ వ్యక్తి, ఈ కుర్రవాడు మాట ఇద్దరే ఉన్నారు. సో, ఇటువంటి సమయంలోని ఏదో విధంగా చేజోడు కింద ఉండాలని తల్లికి నిశ్చయించుకొని, తన చదువుని అర్ధాంతరంగా మధ్యలోనే ఆపేసి, పాపం పని కోసం వెతుకులాడుతూ ఉన్నాడు. ఇటువంటి సమయంలోని ఈ 35 సంవత్సరాల వ్యక్తి అతనికి పరిచయమయ్యాడమాట. ఇలా పరిచయమయ్యేటప్పటికి, "అన్న నేను మీ పనిలో జాయిన్ అవుతాను. నాకు పని ఇప్పించండి. ఇంట్లో పరిస్థితి బాలేదు. మా నాన్నగారు ఇలాగ కాలం చేశారని" చెప్పేసి ఈ వ్యక్తితోటి ఆ వ్యక్తి ఎవరైతే కుర్రవాడునుండి కుర్రవాడు చెప్పాడమాట. ఇలా చెప్పినప్పుడు సరే అయితే రా రేపొద్దునుంచి నీకు పని ఇప్పిస్తానని చెప్పేసి ఇతను చెప్పాడు. ఈ విధంగా వాళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడిందన్నమాట. ఈ విధంగా పరిచయం కాస్త అలాగా కొన్ని రోజులు నడిసింది. కొన్ని రోజులు నడిచిన తర్వాత ఎవరైతే ఈ ఓనర్ ఉన్నాడో, ఈ 35 సంవత్సరాల వ్యక్తి ఉన్నాడో, తినతో పలంగాను తన ఇంటికి కూడా వెళ్ళాడన్నమాట. అలాగా ఆ కుర్రవాడితో మంచిగా ఉంటూ తన ఇంటికెళ్ళాడు. తన ఇంటికెళ్ళిన తర్వాత తన తల్లితోటి పరిచయం ఏర్పరచుకున్నాడన్నమాట.
ఎప్పుడైతే పరిచయం ఏర్పరచుకున్నాడో, తన కుర్రవాడు ఎవరైతే ఉన్నాడో పనిలోకెళ్ళిపోయిన తర్వాత, ఈ పరిచయం ఏర్పరచుకున్న ఈ 35 సంవత్సరాల ఈ వ్యక్తి తన తల్లి దగ్గరికెళ్ళేవాడమాట రోజును. ఇలాగ వాళ్ళ యొక్క సంబంధం ఇంకా బలపడింది. ఈ విషయం ఈ కుర్రవాడికి తెలీదు పాపం. రోజు పనిలోకొచ్చేస్తా ఉన్నాడు. వచ్చేసిన తర్వాత ఈ కుర్రవాడికి సరే నువ్వు పని చేస్తా ఉండు. నేనొస్తాను ఇప్పుడని చెప్పేసి ఈ కుర్రవాడి ఇంటికి వెళ్ళడం, వాళ్ళ యొక్క తల్లితో సాన్నిధ్యంగా ఉండడం ఇలాగ జరిగేదిమాట. సో, ఇలా జరిగేటప్పటికి ఇంకా ఈ యొక్క సంబంధం లాస్ట్‌కి అక్రమ సంబంధంగా ఏర్పడింది. వీళ్ళిద్దరి యొక్క రహస్యం లాస్ట్‌కి కుర్రవాడి దగ్గరికి చేరిందన్నమాట. సో, ఇదే క్రమంలోని ఈ వ్యక్తి ముందు కూడాను ఇటువంటి క్రిమినల్ కేసులున్నాయి. అంటే మహిళలతోటి అసభ్యంగా ప్రవర్తించడం, మహిళలని మోసం చేయడం ఇటువంటి కేసులు గట్టా ఈ వ్యక్తి మీద ఉన్నాయంట. సో, ఈ వ్యక్తి తన తల్లితోటి ఈ విధంగా సీక్రెట్‌గా అక్రమ సంబంధం కొనసాగిస్తా ఉన్నాడు కదా! ఈ కుర్రవాడికి తెలిసిపోయిందన్నమాట. తెలిసిపోతే ఈ వ్యక్తిని 35 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తిని నిలదీశాడు. "అన్న ఇది కరెక్ట్ కాదు. నువ్వు చేస్తున్న పని. నాకు ఇంట్లో పరిస్థితి బాగోక మా తండ్రి లేక అయితే నీ దగ్గరకొచ్చి నేను పనినైతే అడిగాను. అటువంటి పక్షాన నువ్వు నాకే ద్రోహం చేస్తావా? నా తల్లితోటే ఈ విధంగా నువ్వు ప్రవర్తిస్తావా?" అని చెప్పేసి ఇద్దరమయంగా అయితే గొడవలకి జరిగాయన్నమాట. ఇద్దరమయంగా ఎప్పుడైతే గొడవలు జరిగాయో ఈ వ్యక్తి కొంచెం లూజ్ టాకింగ్ మాట్లాడాడు. ఏమంటే, "నేను నిన్ను మోసం చేయడం ఏంట్రా? మీ అమ్మ కూడా నాతోనే తిరుగుతోంది. మీ అమ్మకి ఇష్టం కాబట్టి నేనెళ్తాను. నాదేం తప్పులేదు దీంట్లో" అన్నట్టుగా ఈ వ్యక్తి ఏంటంటే తన అమ్మదే తప్పన్నట్టుగా అయితే మాట్లాడుతూ, ఇంకా నీచంగా మాట్లాడుతూ ఆ 22 సంవత్సరాల కుర్రవాడిని చాలా దారుణంగా తిట్టాడమాట. ఇలా ఎప్పుడైతే తిట్టాడో ఆ వ్యక్తికి విపరీతమైన కోపం పెరిగిపోయింది. ఆ 22 సంవత్సరాల కుర్రోడికి. తన తల్లి చేసిందా తప్పు లేక ఇతను చేసాడా అని చెప్పేసి మనసులో పెట్టుకున్నాడు. మనసులో పెట్టుకొని కొన్ని రోజులు పనిలోకి రావడం మానేసాడు. ఇంకేం చేయాలని పరిస్థితిలోని మానే సో, తర్వాత తన తల్లిని నిలదీశాడమాట. "అమ్మ నేను ఈరోజు పనిలోకెళ్ళడం మానేశాను గదా! ఎందుకెళ్ళట్లేదని చెప్పి ఎందుకు నువ్వు అడగట్లేదని" చెప్పేసి నిలదీశాడమాట. "ఏమోరా నాయనా నీకేమైనా ఆరోగ్యం బాలేదేమో అందుకే ఎళ్తలేదని" చెప్పేసి ఆవిడ బదులిచ్చేటప్పటికి, "అమ్మ నువ్వు నిజం చెప్పు. ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఆ ఓనర్ మన ఇంటికి వచ్చాడు గదా! ఆ ఓనర్‌కి నీకు ఎటువంటి సంబంధం ఉందని" చెప్పేసి నిలదీశాడమాట. నిలదీస్తే ఆ తల్లి చెప్పింది. నాయనా ఆ వ్యక్తి వచ్చాడు ఇంటికి కానీ నన్ను బలవంతం చేశాడు. ఈ బయట చెప్తే గనక పరువు పోతుందని చెప్పేసి ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోయాను నాయనా అని చెప్పి ఏడుస్తూ కన్నీటి పరవశమైతే అంటే అసలైన విషయం అప్పుడు తెలిసిందన్నమాట. ఆ వ్యక్తి మహిళల్ని ఈ విధంగా అయితే బలవంతం చేసి, చెప్తే చంపేత్తానని చెప్పి, ఈ విధంగా అయితే చేస్తూ కొంతమంది మహిళల్ని ఈ విధంగా అనుభవించని చెప్పేసి ముందు కూడా కేసులు కూడా అయ్యాయి ఆ వ్యక్తి మీద. సో, ఎప్పుడైతే తల్లి ఈ విధంగా చెప్పిందో ఇంకా ఎక్కడలేని కోపం కట్టలు తెగిపోయాయన్నమాట ఆ కుర్రవాడికి. ఇంకేముంది సరిగ్గా అదును చూసాడు. కొబ్బరి బొండాలు ఏవైతే ఉన్నాయో అటువంటి కత్తోటి పట్టుకున్నాడు. ఆ కత్తి పట్టుకొని సరిగ్గా రోడ్డు మీద ఎళ్తున్నప్పుడు సడెన్‌గా ఒకేసారి అటాక్ చేసాడన్నమాట. అటాక్ చేసి అత్యంత దారుణంగా నరికి నరికి చంపేసాడు. మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం ప్రజలందరూ కూడా చూసి భయభ్రాంతులకు గురైపోయారన్నమాట. ఎవరు కూడా దగ్గరికెళ్ళడానికి సహకరించలేదు. ఎందుకు సాహసించలేదంటే అంత భయంకరంగా చంపాడన్నమాట. అసల ఏటుకి ఏటు. అంటే ఇంక గ్యాప్ లేకంట, వేరే వాళ్ళు మాట ఇనకంట, వేరే వాళ్ళకి ఇంక అవకాశం లేకంట, ఎవరైనా దగ్గరికెళ్తే మనల్ని కూడా చంపేస్తాడేంట్రా బాబు! అనే విధంగా అయితే అంత కోపంగా అయితే అతను చంపాడన్నమాట. మొత్తం ప్రజలందరూ కూడా చూస్తూ నిలబడిపోయి పెద్ద పెద్ద కేకలేస్తున్నారు గానీ, ఎవరు కూడా అక్కడికి వెళ్ళే విధంగా అయితే సాహసించలేదన్నమాట. ఎందుకంటే అంత భయంకరమైన సిట్యుయేషన్ ఏర్పడిందక్కడ. సో, ఈ విధంగా జరిగిందన్నమాట. నేటి సొసైటీలో కొన్ని తెలిసి తెలియని సంఘటనల వల్ల వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. ఈ కుర్రవాడు ఏమి తెలియని వయసులోనే ఆ కుర్రవాడిని ఈ విధంగా హంతకుడిని చేశాడన్నమాట ఆ వ్యక్తి. దానికి కారణం ఈ 35 సంవత్సరాల వ్యక్తి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చంపాడని చెప్పేసి మనం ఆ వ్యక్తిని మనం దూషించొచ్చు. కాకపోతే ఆ వ్యక్తి ఆ విధంగా తయారవ్వడానికి కారణం ఈ 35 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తే. ఆ వ్యక్తి ఈ 35 సంవత్సరాల వ్యక్తి ఆ విధంగా చేయకపోతే గనక ఈ వ్యక్తి ఎవరైతే 22 సంవత్సరాల వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి చంపడమాట. సో, అది మీకేమనిపిస్తుందో దీని మీద కామెంట్ చేయండి. కామెంటు 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నమాట. అదే కాకుండా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉంటాను. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.